నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. జూలై 1, 2024 నుంచి ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు మొత్తం పేర్లు మార్చి కొత్త సెక్షన్లు యాడ్ చేసి కొన్ని పనికిరాని సెక్షన్లను తీసేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఇకపై ఇండియన్ పీనల్ కోడ్ను భారతీయ న్యాయ సంహిత అని పిలుస్తారు జూలై 1 నుంచి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను భారతీయ సాక్ష్య అని పిలుస్తారు. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్ను భారతీయ నాగరిక సురక్ష సంహిత అని పిలుస్తారు. చూసారా, పెను మార్పుల్లోని రాబోతోంది. నిన్ననే గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. గతంలో పార్లమెంట్లో ఆల్రెడీ పేరు మారుస్తూ కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ఈ కొత్త చట్టాల అమలు ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే జూలై 1 నుంచి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఇట్లా గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి రాకపోతుంది. జూలై 1 నుంచి ఇకపై ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీని కానీ, సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్ సిఆర్పిసిని కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ పిలవడానికి లేదు. ఈ కొత్త 3 పేర్లు సమూలంగా మార్చారు. దీన్ని చట్టాలు ఏంటి? భారతీయ న్యాయ సంహిత ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత అని పేర్లు మార్చి జూలై 1 నుంచి ప్రవేశపెట్టబడుతుంది. కాబట్టి ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోవాలి స్నేహితులారా, ఇక జూలై 1 నుంచి ఐపీసీ అని, సిఆర్పిసి అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని పిలవడానికి లేదు. కొత్త పేర్లు పిలుచుకోవాలి. థ్యాంక్ యూ.